ఇంగ్లాండ్తో 4వ టెస్టుకు ముందు భారత్ను గాయాల బెడద వేధిస్తోంది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు దూరమైనట్టు తెలుస్తోంది. జిమ్లో కసరత్తులు చేస్తుండగా అతడి మోకాలి లిగ్మెంట్ దెబ్బతింది. దీంతో మిగతా 2 టెస్టు మ్యాచ్ల్లో అతడు ఆడే అవకాశం లేదు. 4వ టెస్టులో అరంగేట్రం చేద్దామని చూస్తున్న హర్షదీప్ సింగ్ సైతం గాయపడినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా బౌలింగ్ చేస్తుండగా హర్షదీప్ చేతికి గాయమైనట్టు సమాచారం. ఇక 2వ టెస్టులో ఆదరగొట్టిన ఆకాశ్దీప్ సైతం గాయంతో బాధపడుతున్నారు. మాంచెస్టర్ వేదికగా 23న 4వ టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-1 తేడాతో భారత్ వెనుకబడి ఉంది. 4వ టెస్టులో గెలిస్తేనే భారత్కు సిరీస్ నెగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో భారత ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో ఆందోళన నెలకొంది. శార్దుల్ ఠాకూర్ స్థానంలో 2వ టెస్టులో జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 3వ టెస్టులో మంచి ప్రదర్శన చేశాడు. 2 ఇన్నింగ్స్లో కీలక సమయంలో వికెట్లు తీసి రాణించాడు. బ్యాటింగ్లోనూ పర్వాలేదనిపించాడు. మరోవైపు స్టార్ ఆటగాళ్లు బుమ్రా, సిరాజ్లకు విశ్రాంతి ఇవ్వాలని, వారిపై తీవ్రమైన భారం పడుతోందని డిమాండ్లు వినిపిస్తున్నాయి. హర్షదీప్ స్థానంలో దేల్హవలి క్రికెట్లో అదరగొట్టిన అన్షుల్ కాంబోజ్ను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. అయితే 4వ టెస్టులో అతడు బరిలోకి దిగేది అనుమానమే. ఇక బ్యాటర్ల విషయానికి వస్తే లార్డ్స్ టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. ఆ టెస్టులో తను కీపింగ్ చేయలేదు, కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ టూర్లో అదరగొడుతున్న పంత్ మాంచెస్టర్ టెస్టులో ఫుల్ టైం బ్యాటర్గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాల పాలవుతుండటంతో 4వ టెస్టు బరిలో ఎవరు నిలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.